మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన మోతే జనార్దన్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారని తెలిపారు ఎస్పీ. ఇక మాసాయిపేట గ్రామానికి చెందిన జనార్దన్, అతని స్నేహితులైన రేపల్లి లక్ష్మణ్, చింతల జగన్ అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారని నిందితుల నుంచి పోలీసులు 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆ ద్విచక్ర వాహనాల విలువ సుమారుగా 5 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH 44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడం ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటరాక్ట్ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తారు. ఇది మాసాయిపేట గ్రామం. ఆయనని ప్రాపర్గా ఇంటరాక్ట్ చేస్తే టోటల్ గా ఇంకొక జూనియర్ పిల్లగాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ వాడు వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ వాడు దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమైండ్ చేస్తాం. ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్ లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే ఐడెంటిఫై అయ్యి వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిల్ ఎవరియో తెలియదు. డిఫరెంట్ ప్లేసెస్ లో దొంగతనం చేసుకుని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్ గా ఏం దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం, ప్రాపర్ ఇంటరాక్ట్ చేసి మిగిలిన బండ్లు